హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో ఏం జరుగుతుంది, ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంది, ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఇండియన్స్ పైన ఎలా ఉంటుంది అనే దానిపైన చాలాసార్లు మనం మాట్లాడించాం ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో. రాహుల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పొలిటికల్ ఇష్యూస్ కూడా ఏంటి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం మొత్తం వరల్డ్ పైన, అమెరికన్ ఎకానమీ పైన ఎలా పడుతుంది, సో అక్కడ గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఏమైనా తప్పులు చేస్తే బయటికి పంపించేస్తాం, రిపోర్ట్ చేస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మాట్లాడిన మాటల తర్వాత కొంత బయట నుంచి చూస్తున్న వాళ్ళకు ఏదో జరుగుతోంది, అక్కడ గ్రీన్ కార్డు ఉంటే కూడా సేఫ్ కదా అలాంటి ఒక ఆందోళన ఉంది. సో వీటన్నిటికీ సమాధానాలు తీసుకుందాం రాహుల్ రెడ్డి గారి దగ్గర. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజులు గ్యాప్ వచ్చింది నా వ్యూవర్స్కి, మిమ్మల్ని చూపించి క్యాజువల్గానే ఉన్నాను. సార్ ఏంటి అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అంటే మేము అగ్రరాజ్యం అని బాగా ప్రెడిక్ట్ చేసింది కదండి. అంతకుముందు మనకు 2 గ్రూప్స్ ఉండే, ఒకటేమో యుఎస్ఎస్ఆర్, ఒకటేమో అమెరికా. ఆ తర్వాత మనకు తెలుసు కదా, బెర్లిన్ వాల్ 1992లో పడిపోయిన తర్వాత, యుఎస్ఎస్ఆర్ వెళ్ళిపోయిన తర్వాత రష్యా అంత యాక్టివ్గా యుఎస్ఎస్ఆర్ లేదు. యుఎస్ఎస్ఆర్ 14 కంట్రీస్గా డివైడ్ అయిపోయింది. ఆ తర్వాత మిగిలింది అమెరికా ఒక్కటి. ఇక మొత్తం ఎక్కడ యుద్ధమైనా ఒక సైడ్ మేము, ఒక సైడ్ ఇంకోలము, ఏదో ఒకటి అయితేనే ఉందన్నట్టు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఇతనేమన్నాడంటే పాలసీస్ చేంజ్ చేసినాడు, డ్రాస్టిక్గా చేంజ్ చేసినాడు. మాకు ప్రపంచంతో సంబంధం లేదు, ప్రపంచ పోలీసు మేము కాదు, ఎవరి తాలకైనప్పుడు వాడు వాడండి, మాకేం సంబంధం లేదు, మా బాధ మేము చూసుకుంటాం, మీ బాధ మీరు చూసుకోండి అని చెప్పి అతను డెసిషన్ తీసుకొని దానికి సపోర్ట్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత అతను ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్. సో ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కానీ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం, ఈ సుంకాలు వేయడం, ఇవన్నీ కూడా అమెరికన్ ఎకానమీని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కంట్రీస్గా క్రాష్ అవ్వడం చూస్తాం. అంటే మీరు ఒక్కొక్క కంట్రీని మీరు క్లియర్గా మనం ఎవాల్యుయేట్ చేద్దామండి. ఇప్పుడు మా గూడ్స్ కెనడాకు పంపిస్తే వాళ్ళేమో టారిఫ్ వేస్తున్నారు, వాళ్ళ గూడ్స్ మా దగ్గరకు వస్తే మేమేమో టారిఫ్ వేయద్దు. అటువంటిప్పుడు మేము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయలేము, ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇండియానే చూసుకుందాం. ఇండియా ఒక వెహికల్ మా దగ్గర పంపించాల్సుకుంటే, మహేంద్ర ట్రాక్టర్ పంపించాల్సుకుంటే మా దగ్గర 2 to 3% ఏదో ట్యాక్స్ ఇస్తాం, ఏదో టారిఫ్ ఇస్తాం. అదే మేము కనుక అక్కడి నుంచి ఇక్కడ టెస్లా కార్ కనుక, వేరే కార్ కనుక పంపిస్తే దాని మీద 100% ట్యాక్స్ మీరు ఇస్తాను. అంటే ₹1,00,000 కార్ అంటే ఇంకో ₹1,00,000 మేము ట్యాక్స్. అవును, ₹1,00,000 అంటే ₹1,00,000 మీరు ఇస్తున్నారు. మేము ₹1,00,000 అంటే 3% ₹3,00,000 ఇస్తున్నాం. అంత డిఫరెన్స్ ఉంటుంది. విస్కీ మేము అక్కడి నుంచి ఇక్కడికి పంపించరాదు, పంపిస్తే మీరు 100% ట్యాక్స్ ఇస్తున్నారు. మీరు పంపించే దానికేమో మేము 3%, 4%, మేము పంపించే దానికేమో మీరు 100% ఇస్తున్నారు. ఎక్కడన్నా బ్యాలెన్స్ కావాలి కదండి. ఎన్నేళ్ళని ఇంత అన్యాయం జరుగుతుంది. అతను వచ్చి ఏమన్నాడంటే, మరి ఇవన్నీ చూసుకో, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి, మీరు టారిఫ్ వేయకండి, మేము టారిఫ్ వేయం, అంత మటుకైతే పర్వాలేదు. అంతేగాని ఒక సైడ్ టారిఫ్ వేస్తామంటే మాత్రం ఒప్పుకొని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కానీ ఎందుకు ఇంత వేరియేషన్ ఎందుకు ఉంది సార్? ఈ రోజు సడన్గా ఉన్న వేరియేషన్ కాదు కదా. ట్యాక్సెస్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న వాటి పైన వేస్తున్న ట్యాక్సెస్ ఎక్కువగా ఉండడం, నాట్ ఓన్లీ ఇండియా, చైనాకి కావచ్చు, రష్యాకి కావచ్చు, ఈవెన్ కెనడా, మీ పక్కనే ఉన్న కెనడా, మెక్సికో లాంటి దేశాలకు కూడా మీరు పంపిస్తున్నప్పుడు ట్యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, మీరు దిగుమతి చేసుకున్నప్పుడు ట్యాక్స్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఇన్ని రోజులు బేర్ చేసింది అమెరికా? ఎందుకు వాటిని పట్టించుకోలేదు? అంటే మీకు 1992 కన్నా మొదలు 2 క్యాంప్స్ ఉండే మనకు, మీకు తెలిసిందే కదా. ఒకటేందో యుఎస్ఎస్ఆర్ క్యాంపు, తర్వాత యుఎస్ఏ క్యాంపు. అప్పుడు ఏం చేసేది ఈ యుఎస్ఎస్ఆర్ ఏం చేసేది, ఒక క్యాంపుకు మొత్తం ఫీడ్ చేసేది. యుఎస్ఏ ఏం చేసేది, ఒక క్యాంపుకి ఫీడ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఎవరు ఫీడ్ చేసేటప్పుడు యుఎస్ఎస్ఆర్ ఫీడ్ చేసేది, పాకిస్తాన్కి ఎవరు ఫీడ్ చేసేది, అమెరికాకి ఫీడ్ చేసేది. ఇట్లా క్యాంప్గా డివైడ్ అయిపోయి ఫీడ్ చేయడం మొదలుపెట్టారు. అయితే దాంతో కొన్ని దేశాలు ఏమైనాయంటే మొత్తం వాళ్ళు ఇక ఆ ఫీడ్ కోసమే ఉన్నది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అమెరికా ఆ ఫీడ్ తీసేసిందో పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? ఇండియా అంటే సరే తట్టుకొని యుఎస్ఎస్ఆర్ అంత ఎక్కువ సపోర్ట్ చేయకుండా యుఎస్ అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేసింది కదా. అయితే చాలా దేశాలు మా ఒక్క మేము చేసే ఫీడ్ తోటి బతికనేసుకున్నాయి, మా ఎయిడ్తో బతికనేసుకున్నాయి. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాటో అని ఉంది. నాటో ఏందని అంటే అది ఎవరి ప్రొటెక్షన్ కోసం? యాక్చువల్గా యూరోపియన్ ప్రొటెక్షన్ కోసం. రష్యా ఇక్కడ, యుఎస్ఎస్ ఇక్కడ ఉంది, యుఎస్ఏ ఇక్కడ ఉంది. వాళ్ళు మాగర్ రావాలంటే చాలా కంట్రీలు దాటుకొని రావాలి.
వాటి ప్రొటెక్షన్ కోసం నాటో పెట్టి ఆ నాటోలో ఏమని డిస్కస్ చేసినామంటే జీడిపి వైజ్గా మీకు కనీసం 3% కన్నా ఎక్కువ మీరు మిలిటరీ మీద స్పెండ్ చేయాలి. యుఎస్ ఏమో మేము 4% 5% జీడిపి మీద మేము స్పెండ్ చేస్తాం. యూరోప్ కొన్ని దేశాలు అయితే 1 to 2% స్పెండ్ చేస్తాను. ఎందుకు? ఏమన్నా పెద్దన్న ఉన్నాడు కదా, ప్రతిదానికి పెద్దన్న. నా కూతురు పెళ్ళైనా పెద్దన్నే, నా కొడుకు పెళ్ళైనా పెద్దన్నే, ఏదైనా పెద్దన్నే. పెద్దన్న ఉన్నాడు కాబట్టి ఆ పెద్దన్న అన్ని భారాలు మోస్తూ వచ్చిండు అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత పెద్దన్న రియలైజ్ వచ్చిండు, అరే నాయన వాడేమో బాంబులో ఖర్చు పెడతాడు, వాన్ ప్రొటెక్షన్ నేనెందుకు పెట్టాలి అనే రియలైజేషన్కి వచ్చి బంద్ చేసాడు. సరే, బంద్ చేశాడేమో, ఈ నష్టం అబ్జర్వ్ చేశారేమో, అప్పుడు ఉన్నట్టుగా ప్రచన్న యుద్ధం లేదు, మనకి ఎవరితో కొట్లాడలేదు, మనం అబద్ధం. రైట్. అంత కర్కశంగా ఒకేసారి అటువంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది కాస్త ఇబ్బంది కనిపించింది కదా. స్లోగా గ్రాడ్యువల్గా చర్చలు చేయొచ్చు, మీరు కాస్త తగ్గించండి, మేము కాస్త పెంచుకుంటాం, ఇటువంటి మాటలు మాట్లాడచ్చు, ఒక డైలాగ్ జరగాల్సిన అవసరం ఉంటుంది. అలా లేకుండా సడన్గా ఎందుకు మంత్స్ టుగెదర్ 2 నెలలు కూడా కాలేపట్టి పూర్తిగా. అవునండి. అయితే మీరు ఒకటి, ప్రపంచ జీడిపిలో అంటే ప్రపంచంలో ఒక $100 ప్రపంచం ఎర్న్ చేస్తే 1950sలో యుఎస్ మాకు 50% మా పైసలు మేము ఎర్న్ చేసేది అన్నట్టు. అంత ఎర్న్ చేసేది. మా ఇండస్ట్రియల్ పవర్ కానివ్వండి, మా ఎకనామికల్ పవర్ కానీ అప్పుడు 50%. ప్రపంచంలో $100 ఎర్న్ చేస్తే $50 మేము ఎర్న్ చేసేది. అంటే మేము సంపాదించేది $50. మిగతా ప్రపంచం మీరు కోట్ల కొద్ది మంది ఉన్నారు. మొత్తం 8 కోట్ల మంది ఉంటే, అంటే అప్పుడు 8 కోట్లు లేరు అనుకోండి, 8 కోట్ల మంది ఉంటే అందులో మేము 50% మేము సంపాదించేది. ఎన్ని కష్టాలు పడ్డామో మీకేం తెలుసు. అట్లా మేము సంపాదించేది. అయితే అప్పుడు పరిస్థితి అట్లా. రాను అది 25% పడిపోయింది మా జీడిపి. జీడిపిలో మీ పర్సెంటేజ్ 25%. అయితే రీసెంట్ స్టడీ ఏమంటుందంటే ఫ్రమ్ 2020 నుంచి ఇప్పటి మటుకు, అంటే 2025 మటుకు అది 25% నుంచి ఈవెన్ 15% వచ్చిందని కూడా అంటున్నారు వాళ్ళు. 2020లో 25%, 24-23% నుంచి ఇప్పుడు దాదాపు 15-16%, అంటే దాదాపు 7-8% తగ్గిపోయింది లాస్ట్ 5 years. వాట్ ఇస్ ద రీజన్? ఎందుకంటే మీ ఇండియా ఎకానమీ చూడడానికి ఎట్లుంది, చైనా ఎకానమీ గ్రో అవుతుంది. ఇటువంటి ఎకానమీస్ అన్ని గ్రో అయితే మాకు ఓవరాల్ పర్సంటేజ్, జీడిపి పర్సంటేజ్ లో మాకు తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు భారం అన్నది ఒకటే దేశం భారం మోస్తుందా? మిగతా దేశాలు కూడా భారం మోయాలి కదా. ప్రపంచం సంపాదించిన $100 $50 మీరు సంపాదించిన ప్రపంచాన్ని పోషించారు. అప్పుడు పోషించారు. సంపాదిస్తుంది $15. ఎట్లా పోషిస్తాం? ఓకే, వ్యాలిడ్ రీజన్. బట్ నా పాయింట్ ఏంటి అంటే, ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కాస్త మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేస్తారు కదా. సో ఇంత సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మీరు అందరితో శత్రుత్వం పెట్టుకున్నట్టుగా మీరు ఇంత ట్యాక్స్ ఇవ్వాల్సిందే, అంత కర్కశంగా ఎందుకున్నారు ఆయన? ఇప్పుడు వాళ్ళు టైం లైన్ ఇచ్చిండ్రు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నవంబర్లో ఎలక్షన్ వచ్చింది. నవంబర్ ఎలక్షన్ అయినక్కడి నుంచి కూడా డైరెక్ట్ మెసేజెస్ అందరికి పోతున్నాయి. ఇప్పుడు ఈ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, తర్వాత మెక్సికన్ ప్రెసిడెంట్ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి ట్రంప్ కలిసిండ్రు. ఎందుకంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అతను వచ్చి కలిసి వాళ్ళకు మొదలే మొత్తం ఇచ్చిండ్రు. నాయన నువ్వేమో టారిఫ్లు పెడతావు, మమ్మల్ని ఏమో పెట్టొద్దు అంటావు, అది నచ్చదు, నువ్వు టారిఫ్లు తగ్గించేసేయి అని చెప్పిండు. ఇన్లే వాళ్ళు పెట్టేసిండు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నాడు. మోడీ గారు అక్కడ పోకముందు ఏం చేసిండ్రు, హార్ట్లీ డేవిడ్సన్ వెహికల్ వాటి మీద టారిఫ్లు తగ్గించేసిండు. యుఎస్ విస్కీ ఉన్నది, దాని మీద టారిఫ్లు తగ్గించేసిండు. సో అటువంటి కొన్ని ప్రొవిజన్స్ మొదలే ఇచ్చింది కాబట్టి మోదీ మొదలే సర్దుకున్నాడు. సర్దుకోని వాటి మీద దాని మందం ఎక్కువ పెడతా అని చెప్పి అన్నాడు. ఇక చూడాలి April 1 ఎట్లు వచ్చి ఆ లోపల మోడీ గారు ఎంత అడ్జస్ట్ అవుతారు, దాన్ని బట్టి అమెరికా కూడా అడ్జస్ట్ అవుతుంది. కానీ అమెరికా ప్రెసిడెంట్ లాంటి ఒక వ్యక్తి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత స్టెబిలిటీ కూడా ముఖ్యం కదా. ఎందుకంటే ఆయన తీసుకునే డెసిషన్ ఇంపాక్ట్ మొత్తం వరల్డ్ పైన ఉంటుంది. కొలంబియా పైన ట్యాక్స్ విషయంలో కావచ్చు, కెనడా పైన, మెక్సికో ఉంటాయి. ముందేమో ట్యాక్స్ అనౌన్స్ చేసేసి తర్వాత ప్రస్తుతానికి ఆపేస్తానని చెప్పి తర్వాత ఇంకోటి ఏదో చెప్పి అంత స్టెబిలిటీ లేకుండా ఎందుకు డెసిషన్స్? ట్రంప్ ఆయనకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ 2016 కన్నా మొదలు ఎక్కడ ఎప్పుడు ఏ కంటెస్ట్ చేయలేదు. ఏ పొలిటికల్ పార్టీలో కూడా ఆయన పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేకుండే. ఆయన కొందరు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, బీజేపీ నుంచి మొదటి నుంచి ఉండుకుంటూ ఆర్ఎస్ఎస్ ఉండి ఎక్కడనో ప్రచారం చేసి పోయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ కేసీఆర్ ఉన్నాడు, ఆయన అంతే.
జగన్ అంతే, మీకు ఎక్కడ చూసుకున్నా అంతే. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నో పొలిటికల్ ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే చేసి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఉండి మళ్ళీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి చేసాడు. ఇతనికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ జీరో. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది? బిజినెస్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడు కూడా కంప్లీట్గా ఫారినర్స్ కదా అతను ఈ పాలిటిక్స్ అనేది తెలియదు. బిజినెస్లో నెగోషియేషన్లు ఎట్లుంటుంది మొదలు, అది వేరే ఉంటుంది. ఆ నెగోషియేషన్ ఇక్కడ పట్టుకొచ్చాడు. హీఈస్ రన్నింగ్ అమెరికా యాజ్ ఎ CEO. మనకు అప్పుడప్పుడు పాలిటిక్స్ లో లేని వాళ్ళు కూడా పాలిటిక్స్ రావాలండి. ప్రతి దాంట్లో 30 ఏళ్ళ నుంచి నలిగి ఎలిగి కొత్త వాళ్ళు వచ్చి ఫ్రెష్ ముఖాలు కూడా రావాలి కదా. ఇక్కడ ఫ్రెష్ ముఖం చక్కగా ప్రెసిడెంట్ అయింది అక్కడ. ఇక్కడ మన దగ్గర ఏంటంటే అట్లా అంత ఈజీగా ప్రొవిజన్గా మీకు చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ కారాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళు పొలిటికల్ పార్టీ అపాయింట్ అవుతారు. అక్కడ అట్లా కాదు కదా. చక్కగా ప్రెసిడెంట్ మీరు పోయి కంటెస్ట్ చేసుకొని వెళ్ళి కావచ్చు. ఆ పార్టీకి 2 రోజుల ముందే జాయిన్ అయి పోయి చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీ లీడర్ అపాయింట్ చేయరు అక్కడ. సో వన్స్ అపాయింట్ అయిన తర్వాత ఆ పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఉండదు. ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ అసలు మాకు అక్కడ పార్టీ ప్యూర్లీ హిస్ డెసిషన్ ఓన్లీ అంటే ఉంటుంది. వాళ్ళు సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఇతను మొండోడు మనకు తెలుసు కదా. ఇంకోటి ఏంటంటే ఇతను పబ్లిక్ లో పోయి మ్యాండేట్ తీసుకొచ్చిండు. మ్యాండేట్ నాట్ ఓన్లీ హిస్ నేమ్, హిస్ పాలసీస్. ఆ పాలసీస్ ఏమన్నాడు? నేను రెసిప్రోకల్ టారిఫ్స్ ఇస్తా, నేను యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ స్టాండ్ మీద ఉంటా అని చెప్పి, నేను బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేస్తా అని చెప్పి ఆ మ్యాండేట్ అతను పెట్టిన తర్వాత, పొలిటికల్ ఎలక్షన్ పెట్టిన తర్వాత పీపుల్ ఆయనకు ఓట్ చేసిన తర్వాత ఆయన ఏమంటాడు? ఇప్పుడు నేను అవి ఇంప్లిమెంట్ చేస్తాను అంటాడు. కానీ నేను విన్నది ఏంటంటే, మరి బయట ఇప్పుడు మీడియా రిపోర్ట్స్ మేము చూస్తుంది ఏంటంటే, ఓకే ట్యాక్స్లు వేయడం పైన మొదట్లో వచ్చి డెసిషన్ తీసుకోగానే చాలా మంది చప్పట్లు కొట్టారు, బాగుంది 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 అనుకున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన కూడా ఆయన డెసిషన్ తీసుకున్నారు. కొన్ని కోర్టులో ప్రస్తుతం ఆగిపోయినట్టుంది, సుప్రీంకోర్టుకి పోయినట్టుంది. మా భాషలో సుప్రీంకోర్టుకి పోయినట్టు, సుప్రీంకోర్టు పోద్ది. కానీ ఈ డెసిషన్స్ కారణంగా మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్స్ అన్ని క్రాష్ అయిపోయి అనేక మందికి సంబంధించిన లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఆవిరైపోయాయి అని ఒక చర్చ జరుగుతోంది. అమెరికన్స్లో ట్రంప్కి ఓట్లు వేసిన వాళ్ళు కూడా కొంత నెగిటివ్ ఇది కనపడుతోంది. ఇప్పుడు ఉండొచ్చునండి, లేదని నేను అంటలేను ఎప్పుడు కూడా. అయితే యుఎస్లో ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఫస్ట్ టర్మ్, అంటే మీ ఫస్ట్ టర్మ్ ఉంటుంది కదా, మాకు యుఎస్ నార్మల్గా ప్రెసిడెంట్కు 2 టర్మ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఫస్ట్ 4 years, ఆ తర్వాత 4 years, మొత్తం 8 years. ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ 2 yearsలోనే డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారండి వాళ్ళు, డ్రాస్టిక్ డెసిషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ 2 yearsలో డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోరు. ఓహో, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. ఈ ఫస్ట్ 2 yearsలో తీసుకున్న డెసిషన్స్ జనాలు మర్చిపోతారు. అయితే దీని రిజల్ట్స్ ఎట్లుంటాయంటే మీకు చెప్పాలంటే, మీకు క్లింటన్ అంటే దాదాపు 30 ఏళ్ళ కింద ప్రెసిడెంట్ క్లింటన్ ఎలెక్ట్ అయ్యాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ 1992లో ప్రెసిడెంట్ క్లింటన్ ఎలెక్ట్ అయ్యాడు. ఎలెక్ట్ అయిన తర్వాత తను 8 years ఉన్నాడు. కానీ ఫస్ట్ అక్కడ మా దగ్గర లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అయితే ఆడ 4 ఏళ్ళకి కాదు, 5 ఏళ్ళకి కాదు, 2 ఏళ్ళకి అయితే అన్నట్టు. లైక్ మన రాజ్యసభ కాదు, రాజ్యసభ కాదు. రాజ్యసభలో మీకు ఏంటంటే ఎవ్రీ 2 yearsకు 1/3 members మారుతా అంటారు. అవును, మీ రాజ్యసభ మా సెనెట్ ఒకటే, సిమిలర్ ఎగ్జాక్ట్లీ. అంటే కొద్దిగా ఎలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి 1/3 చేంజ్ అవుతా అంటారు. లోక్సభ ప్రతిసారి ఎలక్షన్ అయినప్పుడు మొత్తం 540 ఎలక్షన్స్ అయితే మీకు. మా దగ్గర కూడా అంతే, మా నెంబర్ కూడా ఆల్మోస్ట్ అది 540 నెంబర్ దగ్గరనే ఉంది. మొత్తం లోక్సభ ఒకసారి ఎలక్షన్స్ అయితే మా దగ్గర. అయితే మా దగ్గర ప్రతి 2 ఏళ్ళకి ఎలక్షన్స్ అయితే, అక్కడ 4 ఏళ్ళకి కాదు, 2 ఏళ్ళకి ఎలక్షన్ అయితే. అయితే క్లింటన్ వచ్చి ఎప్పుడు కూడా ఎప్పుడైతే వీళ్ళు డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటారు కదా, లోక్సభ ఎలక్షన్ అయినప్పుడు ప్రెసిడెంట్ యాంటీ పార్టీ ఎప్పుడు గెలుస్తుంది. ఓహో, ఓకే. ఫస్ట్ గెలిచినప్పుడు ప్రెసిడెంట్ లోక్సభ ఒకటే సైడ్ ఉంటారు. అయితే మాదేమో ప్రైమ్ మినిస్టర్ కాదు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా, లోక్సభలో చేంజ్ అయినంత మాత్రాన ప్రెసిడెంట్ చేంజ్ కాదు మా దగ్గర. ఇక్కడేమో లోక్సభ తోటే ప్రైమ్ మినిస్టర్ వస్తారు కాబట్టి అక్కడ డిఫరెంట్ అన్నట్టు. ప్రతి ప్రెసిడెంట్ క్లింటన్ వచ్చిన తర్వాత ప్రతి ప్రెసిడెంట్ ఆ ఫస్ట్ లోక్సభ ఎలక్షన్లో మొత్తం వైపౌట్ అయిపోయారు. క్లింటన్ తర్వాత ఎవరు? బుష్ తర్వాత ఒబామా తర్వాత
ట్రంప్ తర్వాత బైడెన్ తర్వాత మళ్ళీ ట్రంప్. ఈ 30 ఏళ్ళ నుంచి కూడా ప్రతిసారి కూడా ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ లో ఆ 2 years తర్వాత వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఎందుకంటే ఆ టైంలో డ్రాస్టిక్ డిసిషన్స్ తీసుకుంటారు. అయితే అందుకోసం అయితే ఏంటంటే ఆ డ్రాస్టిక్ డిసిషన్స్ అన్ని ఇప్పుడు తీసుకుంటారు. సో పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, తీసుకుంటున్న నిర్ణయాల వెనక స్ట్రాటజీ ఉంది. నా పాయింట్ ఏంటంటే జనాల వ్యతిరేకతని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇక 2 years ఉంది కదా, ఇంకా 1.5 years ఉంది. అందులో ఎట్లా వీళ్ళు ఓడిపోతారని హిస్టారికల్ రికార్డ్స్ అని చెప్తున్నారు. ఓడిపోయినా ఫరక్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నడుస్తూనే ఉంటుంది, గవర్నమెంట్ చేంజ్ కాదు. నేను రీసెంట్గా CNN సర్వే ఏదో చూసా. CNN సర్వేలో 54% ట్రంప్కి వ్యతిరేకంగా 54%. అంత పాపులర్ ఓటుతో గెలిచిన వ్యక్తి 2 నెలల్లో అంత వ్యతిరేకత తెచ్చుకోవడం అనేది సిగ్నిఫికెంట్ కదా. ఏ ఛానల్ అన్నారు? CNN. అది CNN అంటే యాంటీ ట్రంప్ ఛానల్ అండి. అవునా? ఓకే. ఫాక్స్ న్యూస్ వేరే, CNN వేరే. అంటే ఉండొచ్చులే, నేను CNN మొత్తం తప్పని అంటలేను, ఉండొచ్చు. బట్ నార్మల్గా ఏంటంటే అన్పాపులర్ డెసిషన్స్ అన్నవి ఈ ఫస్ట్ టర్మ్లో జరుగుతాయి అన్నట్టు. మీకు కొన్ని చెప్తానండి. మోడీ అన్పాపులర్ డెసిషన్స్, డబ్బులు ఒకటిసారి మాయం చేసేసాడు కదా, అది పాపులర్ డెసిషన్ కాదు కదా. అటువంటి కొన్ని డెసిషన్స్ వాళ్ళకు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ కొన్ని డెసిషన్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు చేస్తేనే బెటర్. నేను డబ్బులు కానీ ఈ డెసిషన్ కరెక్ట్ అవునా కాదని చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే అన్పాపులర్ డెసిషన్స్ అన్నది ఇప్పుడు చేస్తారు అన్నట్టు. ఓకే, రైట్. ఈ ట్రావెల్ బ్యాన్కి సంబంధించిన చర్చ జరుగుతుంది. ట్రావెల్ బ్యాన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా. పెద్ద డెసిషన్ కదా ట్రావెల్ బ్యాన్ కనుక పెడితే. ట్రావెల్ బ్యాన్ అంటే ఓన్లీ సర్టన్ కంట్రీస్ నుంచి దాదాపు 40-45 కంట్రీస్ ఉంటున్నారు. దాదాపు 45 కంట్రీస్ ట్రావెల్ బ్యాన్ ఉంటుంది. అంటే ఎన్ని పెద్ద కంట్రీస్ కావండి, అంటే ఇప్పుడు చిన్న కంట్రీస్. అందులో కూడా 3 లిస్టులు తయారు చేసిండ్రు. అంటే ఇది మాకు లీక్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ కావాలని లీక్ చేస్తాను. ఇదివరకు కూడా ముస్లిం ట్రావెల్ బ్యాన్ అని 2016లో కొన్ని యెమెన్ అటువంటి కంట్రీస్ నుంచి బ్యాన్ చేసిండు 2016లో. దాన్ని 2021లో మళ్ళీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రివర్స్ చేసింది. అయితే అది సుప్రీంకోర్టు దాకా పోయింది. 2018లో వాళ్ళు సుప్రీంకోర్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేసి ట్రావెల్ బ్యాన్ను సపోర్ట్ చేసింది. ఇప్పుడు 45 కంట్రీస్లో ఒక రెడ్ లిస్ట్ అని ఒకటి తయారు చేసిండు. రెడ్ లిస్ట్ తర్వాత ఆరెంజ్ లిస్ట్ ఉంది, తర్వాత ఎల్లో లిస్ట్ ఉంది అన్నట్టు. రెడ్ లిస్ట్ ఏంటంటే వాళ్ళు మా కంట్రీకి ఎంటర్ కారాదు. ఓకే, వాళ్ళకి వీసాలు ఉన్నా F1, H1, O1, P1, Q1 ఏ వీసాలు ఉన్నా, ఆల్రెడీ వీసాలు వచ్చినా కానీ ఎంటర్ కారాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్స్టెండ్ చేయరాదు, వేరే స్టేటస్ చేంజ్ చేయరాదు, వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వాళ్ళ వీసా స్టేటస్ ఎక్స్పైర్ అవుతుందో వెళ్ళిపోవాలి. అంతకుమించి వాళ్ళ వీసా స్టేటస్ ఎక్స్టెండ్. ఐడియా ఉందా? ఆ కంట్రీస్ లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, క్యూబా, వెనిజులా, భూటాన్ ఎందుకు ఇంక్లూడ్ చేసినో తెలియదు, మరి ఎందుకు ఇంక్లూడ్ చేసినో తెలియదు. యెమెన్, సోమాలియా కొన్ని ఈ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ రెడ్ లిస్ట్లు ఉన్నాయి. తర్వాత వెనిజులా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీ టూ అన్నట్టు. తర్వాత ఆరెంజ్ లిస్ట్ అని ఉంది. ఈ ఆరెంజ్ లిస్ట్లో ఏంటంటే వాళ్ళకి రెస్ట్రిక్టెడ్, అంటే మీకు అత్యవసరం ఉంటే మిమ్మల్ని మేము ఎలవ్ చేస్తాం. ఎలవ్ చేసినా కూడా మిమ్మల్ని మొదలే మేము ఇంటర్వ్యూ చేసి, ప్రతి ఒక్క ఎంట్రీ పర్సన్ ఇంటర్వ్యూ చేసి, ఒకవేళ మా దేశానికి కనుక మీరు అత్యవసరం అనుకుంటే మిమ్మల్ని ఎలవ్ చేస్తాం, లేకుంటే మేము ఎలవ్ చెయ్యం. మీ దేశానికి అత్యవసరం అనుకుంటే, మా దేశానికి అత్యవసరం అనుకుంటే ఎలవ్ చేస్తాం. ఇంకోటి, ఒకవేళ దేశంలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు అడగొచ్చు కదా, వాళ్ళకు ఎక్స్టెన్షన్ కానీ చేంజ్ ఆఫ్ స్టేటస్. నార్మల్గా ఏంటంటే మనం ఇప్పుడు F1 పోయినా అనుకోండి, అక్కడి నుంచి H1కి అక్కడనే చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోవచ్చు కదా. ఆ ప్రొవిజన్ కూడా వాళ్ళు డినై చేయొచ్చు అన్నట్టు. వాళ్ళు అంటే ఇంకా మాకు క్లియర్గా అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు కనుక F1 నుంచి H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయదలుచుకుంటే వాళ్ళు H1B అప్రూవ్ చేసి అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కౌన్సిలేట్కి పోయి, US కౌన్సిలేట్ పాకిస్తాన్కి పోయి అక్కడ అప్లై చేసుకోవాలి. కానీ మేము అక్కడ లోకల్గా చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయరాదు. ఎక్స్టెన్షన్ స్టేటస్ చేసినా కూడా మీరు మీ దేశం పోయి మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ మరి ఏమైనా కొన్ని అత్యవసర వాటికి ఏమైనా ఎక్సెంప్షన్ ఇస్తారో మనకు తెలియదు ఇప్పుడు. ఈ ఆరెంజ్ లిస్ట్లో పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది, రష్యా కూడా ఉంది, కొన్ని వేరే కంట్రీస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు ఇండియా దేంట్లో ఉంది? ఇండియా ఏం లేదండి. ఇండియా కంఫర్టబుల్ ఇండియా చైనా ఏం లేదు, మెక్సికో ఏం లేదు. ఈ మేజర్ కంట్రీస్ వీసా కాంట్రిబ్యూషన్స్ వల్ల ఈ 3 కంట్రీస్ మేజర్ కంట్రీస్ ఈ లేవండి, ఈ లేవు.
తర్వాత ఇంకోటి ఎల్లో లిస్ట్ అని ఉంది. ఈ ఎల్లో లిస్ట్ అంటే ఈ కొద్దిగా సాఫ్ట్ కార్నరు, మేము వాచ్ చేస్తున్నాము, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బిహేవ్ చేయండి, ఒకవేళ బిహేవ్ చేయకపోతే మిమ్మల్ని కూడా ఆరెంజ్ లిస్ట్ కానీ రెడ్ లిస్ట్ పంపిస్తాం అని చెప్పి ఉన్నది. అంటే కొన్ని దేశాలనే అండి ఉట్టికి పోయి ఒక ₹1,00,00,000 ఇస్తే వాడు పాస్పోర్ట్ ఇస్తాడు, అక్కడ నుంచి ఇటు వచ్చేస్తారు. అక్కడి నుంచి ఇటు వచ్చేస్తారు. సో అటువంటి ఇంకోటి ఏంటంటే కరేబియన్ ఐలాండ్స్లో కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుపోయినా పెట్టేస్తాడు అన్నట్టు. టెర్రరిస్ట్ పైసలు తీసుకున్నా డబ్బులు పెట్టేస్తాడు, వాళ్ళు సిటిజన్షిప్ ఇచ్చేస్తారు, డబ్బులు పెట్టేస్తారు, అన్నీ ఉన్నాయి. అటువంటి కంట్రీస్ మీరు మొత్తం కరెక్ట్ చేసుకుంటేనేమో పర్వాలేదు, లేదా అంటే మిమ్మల్ని కూడా తీసి పడేస్తాను చెప్పి చిన్న చిన్న కంట్రీస్. సో ట్రావెల్ బ్యాన్ అనేది ఇండియా పైన ఇంపాక్ట్ చూపించలేదు. లేదండి, ఇండియా పైన అసలు ఏమైనా చూపెడితే పాజిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఏంటి పాజిటివ్ ఇంపాక్ట్ అంటే? ఇప్పుడు మనకి వీళ్ళందరూ గ్రీన్ కార్డు కూడా కట్ అయిపోతాయి కదా కొంతమందికి. ఓహో, ఓకే. ఆ గ్రీన్ కార్డ్స్ మనకు వచ్చే ఛాన్స్, స్టేక్ పెరుగుతుంది, స్టేక్ మన పర్సంటేజ్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు H1B ఉన్నది, వీళ్ళందరూ H1B ఎలిజిబుల్ కారు, కాకపోతే ఆ H1 కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఏమైనా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పితే హామ్ అయ్యే ఛాన్స్ అయితే కనబడలేదు. జేడీ వ్యాన్స్ ఏదో చెప్తున్నారు మొన్న, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తాం మా చట్ట ప్రకారం ఉండకపోతే సంథింగ్ ఏదో. ఏంటి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే? ఇప్పుడు దాన్ని బాగా మన ఇండియన్ మీడియా డిస్ప్రపోర్షనెట్గా ప్రచారం చేసింది. అతను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, నేను US సిటిజన్, నేను ఇండియన్ సిటిజన్ కాదు. ఇక్కడ మీ దగ్గరకు వచ్చి లష్కరే తాయిబా సపోర్ట్గా నేను హైదరాబాద్లో ర్యాలీ తీస్తా, 100 ర్యాలీలు తీస్తా, అతని పేరు హఫీజ్ సయీద్కు సపోర్ట్గా నేను ఇక్కడ పోస్టర్లో పెట్టి మీ హ్యాబిట్స్లో పోస్టర్లు పెడతా అంటే మీరు నన్ను ఊరుకుంటారండి? రిపోర్ట్ చేసేస్తాం, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇతను చెప్పేది ఏంటంటే, ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు సపోర్ట్ చేస్తున్నారో వాళ్లకు మా కంట్రీలో ఉండటానికి రైట్ లేదు. అతను పర్టికులర్గా ఒక పర్టికులర్ క్యాండిడేట్ కొలంబియాలో ఒక ప్యాలెస్తీన్ యూనివర్సిటీలో అతను పర్టికులర్ గురించే ఈ మొత్తం ఇన్సిడెంట్స్ అయితే, మన ఇండియన్స్ లాంటి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ చెప్పిన దానికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో అతను చెప్పింది కూడా కొత్తగా ట్రంప్ తీసుకొస్తున్న నిబంధన కదా, ఆల్రెడీ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదంటే కదా. కాన్స్టిట్యూషన్ లేదు కానీ ప్రొవిజన్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది మొదటి నుంచి, కానీ అంత ఎన్ఫోర్స్ చేయలే ఎవరు. ఎందుకంటే ఈ వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ అంటే వాళ్ళు ఓపెన్గా, అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లష్కరే తాయిబా సపోర్ట్గా మేము ర్యాలీ తీసినట్టు ఇక్కడ హైదరాబాద్లో, తర్వాత హఫీజ్ సయీద్ పోస్టర్లు కనుక నేను తీసుకుపోయి హ్యాబిట్స్ నాంపల్లిలా తర్వాత మీ ఛానల్ ముందు పెట్టి పెడితే మీకు ఎట్లుంటుందో అటువంటి. సో అటువంటి వాళ్ళకు వాళ్ళని డిపోర్ట్ చేసే రైట్ అంతకుముందు కూడా ఉన్నది, కాకపోతే అటువంటి వాళ్ళు వాడలేదు, ఇప్పుడు వాడతా అంటారు. సో దానిపైన కూడా పర్టికులర్ మన తెలుగు కమ్యూనిటీకి ఎటువంటి అసలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రూమర్ ఏంటంటే, ఎవరినో డిపోర్ట్ చేసిండ్రు అదంటే, ఇది గ్రీన్ కార్డ్ అన్నది మేము పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, దాన్ని మనం గ్రీన్ కార్డ్ అంటాం. గ్రీన్ కార్డు ఆ కార్డు కూడా ఇప్పుడు గ్రీన్ కూడా లేదు, వేరే కలర్ ఉంది, కానీ సరే దాని అప్పుడో మనం గ్రీన్ కార్డ్ అన్నప్పుడు చేయబట్టి గ్రీన్ కార్డ్ అంటాం. అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఏం సైన్ చేస్తారంటే, నేను అమెరికాలో పర్మనెంట్గా ఉంటాను అని చెప్పి సైన్ చేస్తారు. అమెరికా కూడా ఓకే అన్ని ప్రొవిజన్స్ కరెక్టే ఉన్నాయి, వీని బాక్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, వీనికి అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ ఉండేటట్టుగా పర్మిట్ ఇస్తున్నారు. అయితే దాన్ని కొందరు ఏం చేస్తారంటే, పేరెంట్స్ పర్టికులర్గా, అంటే మన యంగ్స్టర్స్ పోయిన వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు, మంచిగా ఉంటారు, సిటిజన్షిప్ తీసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు అప్లై చేస్తారంటే, అరే మరి నేను అక్కడ ఉన్న మా తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని పట్టుకొస్తున్నట్టు. ఆ తల్లిదండ్రికి వాళ్ళకి అక్కడ ఉండాలంటే ఇష్టం లేదు, ఎందుకంటే అది జైలు వాళ్ళకు. ఎక్కడికి పోవాలన్నా ఈ మధ్యలో ఊబర్ వచ్చింది కానీ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అక్కడ రాదు, ఎక్కడికి పోవాలన్నా కోడలను పోయి బతలాడుకోవాలి, మనవరాలకు చాక్లెట్ దింపించాలన్నా మా కోడల దగ్గర పోయి కోడల $5 మనవనికి చాక్లెట్ దింపిస్తా, ఆ చాక్లెట్ కొనాలన్నా మళ్ళీ దాన్ని ఆర్డర్ చేయాలన్నా పెద్ద తలకాయ. ఇటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మేము మొర్రో అమెరికా అని వీళ్ళు అంటారు తల్లిదండ్రులు, కోడలు ఏమంటారు, మీరు వచ్చి మా దగ్గరనే ఉండాలి అని వాళ్ళు అంటారు అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత మొత్తం తల్లిదండ్రులతో ఫోర్స్ చేసి గ్రీన్ కార్డ్ ఇస్తారు. గ్రీన్ కార్డ్ ఈజీగా ఇచ్చేస్తారు అక్కడ. ఏది US సిటిజన్ పేరెంట్స్కి ఈజీ, చాలా ఈజీ. సిటిజన్స్ పేరెంట్స్ అన్ని బాక్సులు టిక్ అయితే కథం గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు, అందులో ఏం లేదు, అలా పేపర్ వర్క్ ఏముండదు, ఈజీ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఈ ముస్లింలు అక్కడ ఉండమాట, వాళ్ళు ఏమంటారు, మళ్ళీ వీళ్ళు ఏమంటారు, ఆ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. 7 లోపల రావాలి కంపల్సరీ, లేదంటే క్యాన్సిల్ అవుతుంది.
అందులో ప్రొవిజన్ ఏముందంటే ఒకవేళ కనుక 6 months కన్నా మీరు ఎక్కువ యుఎస్ బయట ఉంటే యుఎస్ గవర్నమెంట్ మీ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. మనోళ్ళు ఏం చేస్తారు, ఏడాది లోపల రావాలి కదా, 360 days తర్వాత 1 week రిటర్న్ టికెట్ తీసుకొని వస్తా అంటారు. ఓకే. అయితే వాళ్ళ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే మీరు పర్మనెంట్, మీరు అట్లా ఒకసారి చేసిన, 2 సార్లు చేసిన, 3 సార్లు అట్లా చేస్తారు. మరి నువ్వు ఎక్కడ పర్మనెంట్ రెసిడెంట్ వా, ఇండియానా యుఎస్ఆ? 3 సంవత్సరాల్లో 3 వారాలు 3 సంవత్సరాలు 3 వారాలు యుఎస్ ఉన్నావు, 350 రోజులు మల్టిప్లైడ్ బై 3 నువ్వు ఇక్కడ ఉన్నావు. సో అందుకోసం క్యాన్సిల్ చేస్తా అని కొన్ని క్యాన్సిల్ ఈ మధ్యలో చేసిండ్రు, అంతకుముందు కూడా చేసిండ్రు. ఓకే. కొత్త ఏం కాదు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. పెరిగిందో పెరగలేదో మాకైతే అర్థం కావట్లేదు, కానీ న్యూస్ ఛానల్ మాత్రం పెరిగినాయి. భయం క్రియేట్ చేశారు. భయం క్రియేట్ చేసి వాడు ప్రచారం ఎక్కువ అయిపోతారు. వామ్మో గ్రీన్ కార్డు. ఇప్పుడు ఏమైందంటే ఎవడన్నా గ్రీన్ కార్డు బయటికి పోయినా కూడా నాకు కన్సల్టేషన్ అండి, ఐ డోంట్ వాంట్ టు టెల్ మై ఫీజ్ కన్సల్టేషన్, అంత డబ్బులు పే చేసి వాడు అంటాడు నేను రావచ్చారే నాయన, నువ్వు మంచిగా రావచ్చురా, ఏం ఇబ్బంది లేదు నీకు. ఎవరికన్నా 6 నెలల కన్నా ఎక్కువ కనుక మీరు బయట ఉంటే తప్పితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా ఏమైనా మేజర్ క్రిమినల్ రికార్డ్స్, నార్మల్గా ట్రాఫిక్ టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అవి కావు, ఏమైనా మేజర్ క్రిమినల్ రికార్డ్స్ ఉంటే తప్పితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. సిటిజన్కి అయితే అసలు గొడవ లేదు. యాజ్ సిటిజన్స్ అసలు గొడవ లేదు. సో పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉందా? అటువంటిది ఏదో లేదండి, వాళ్ళకి విజిటింగ్ వీసాలు ఉంటే పోవచ్చు, గ్రీన్ కార్డు ఉన్నా ఉండొచ్చు అక్కడ. కాకపోతే గ్రీన్ కార్డు ఉండి వాళ్ళు గ్రీన్ కార్డ్ పెట్టుకొని ఇక్కడ ఉండి యుఎస్ ఇండియాలో ఉండి యుఎస్ విజిట్ చేయడం మాత్రం మంచి ఐడియా కాదు. వాళ్ళు మాత్రం కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళు గ్రీన్ కార్డ్ వాపస్ ఇచ్చేసి విజిటింగ్ వీసా తీసుకోవచ్చు. సో విజిటింగ్ వీసా అయితే ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. సో గ్రీన్ కార్డులకు సంబంధించి ఆందోళన అవసరం లేదు ఎవరికి, ఎటువంటి ఆందోళన అవసరం లేదు. సో పేరెంట్స్ని అక్కడ తీసుకురావడానికి సంబంధించి ఇబ్బంది ఉంటుందేమో అనే భయం ఉంది, అది కూడా అవసరం లేదు. ఇప్పుడు కొత్త అందులో ఏం రూల్స్ ఏం చేంజ్ కావట్లేవు. ఇప్పుడు యుఎస్ సిటిజన్ అన్న అతనికి పేరెంట్స్ గ్రీన్ కార్డు ఇవ్వాలంటే కూడా ఇదివరకున్న ప్రొవిజన్స్, కొత్త ప్రొవిజన్స్ ఏం అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు అన్ని బాక్సులు టిక్లు అయ్యి చాలా అప్లికేషన్ ఫామ్లు ఉంటాయి, కానీ అందులో ఎవరికి కూడా రిజెక్ట్ కాదు, అందులో ఏమి ఉండదు అన్నట్టు. తల్లి తండ్రి అంతే పోటీ. అప్పుడప్పుడు పేపర్ వర్క్ సరిగ్గా లేదనుకోండి, ఆ బర్త్ సర్టిఫికేట్ సరిగ్గా లేదండి, డిఎన్ఏ పెట్టి షూట్ చేసి పడేస్తాం. తండ్రి డిఎన్ఏ, కొడుకు డిఎన్ఏ, ఖతం అయిపోయాయి, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓహో. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి మన దగ్గర బర్త్ సర్టిఫికేట్లలో ఈ లాస్ట్ నేములు చక్కకుండా ఆ తెలుగు స్పెల్లింగ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ వేరుతూ ఉంటాయి. వాడు అరే నీ తండ్రా కాదా అంటాడు, తల్లా కాదా అంటాడు, ఎందుకు అంతాలకైనా ఎందుకని వాని మొక్కైనా డిఎన్ఏ కొట్టేస్తే వాడు అప్రూవ్ చేస్తాడు. ఓహో. ఓకే ఓకే అంతే. $300 ఖర్చు డిఎన్ఏ టెస్ట్ కోసం. డిఎన్ఏ టెస్ట్ కోసం. రైట్. అడ్మిషన్స్ తగ్గిపోయాయి సార్, అమెరికాకి అడ్మిషన్స్ విపరీతంగా తగ్గిపోయాయి అనేది కూడా ఒక ప్రచారం. అంటే మనకి మీ దగ్గర అప్రోచ్ అవుతుంటారు చాలా మంది. ఇప్పుడు అడ్మిషన్స్ అన్నది మనకు ఆగస్టులో తెలుస్తుంది తగ్గిపోతాయా తగ్గిపోదా, కొద్దిగా తగ్గిపోతాండొచ్చే అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు చాలా మంది ఏంటంటే అక్కడ పోయి గ్యాస్ స్టేషన్లో పని చేసుకోవచ్చు, అట్లా పని చేసుకోవచ్చు, ఇట్లా పని చేసుకోవచ్చు, పోతే చాలు అడ్మిషన్ చాలా డబ్బులన్నీ అక్కడనే సంపాదించుకోవడం మాత్రం అది మాత్రం లేదు. బాగా ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది కాబట్టి అది లేదు, కాబట్టి వాళ్ళు కొద్దిగా డిస్కరేజ్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఐటీ మార్కెట్ ఇన్ జనరల్ తగ్గిపోయింది. మీరు ఏమంటారంటే స్టాక్ మార్కెట్ తగ్గింది అంటాను, కానీ 2024లో స్టాక్ మార్కెట్ ఇప్పుడు 28-29% పెరిగింది నా స్టాక్. ఇప్పుడు 10% తగ్గినా పెద్ద తగ్గినట్టే. 2024 చెప్తాను నేను. 2023లో తగ్గింది, 2024లో పెరిగింది. 25%, 26% పెరిగింది. అందులో ఒక 10% తగ్గిండొచ్చు వచ్చిన తర్వాత. ఇప్పుడు తగ్గింది. ఓవరాల్గా ఐటీ మార్కెట్ అనేది బాగా పెరుగుతూ వచ్చింది. కానీ ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కొద్దిగా నెసెసిటీ, ఏదైతే కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కానీ డెవలపర్స్ కానీ ఏదైతే నెసెసిటీ ఉందో అది తగ్గినట్టు కనిపిస్తుంది నాకు. దాంతో కొద్దిగా మరి వీళ్ళు ఏమన్నా మాస్టర్స్ డిగ్రీ వచ్చి చేయదలుచుకున్న వాళ్ళు మరి ఏమైనా జంకుతారా అన్నది అర్థం కావట్లేదు. ఆ భయం అయితే ఇక్కడ స్టూడెంట్స్ లో బాగా చూస్తున్నాం. మరి మీకు బాగానే నేను కూడా అనుకుంటాను కొద్దిగా ఉండొచ్చు అని. మన ఆగస్ట్ వస్తే తెలుస్తుంది ఎట్లుంటుంది. ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కేర్ కూడా సార్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఇంతమంది చెప్పారు కదా, చాలా మంది ఉద్యోగాలు తీసేస్తున్నాయి అమెరికన్ ఐటీ కంపెనీస్ అని. సో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఫేస్బుక్ ఏముంటుందండి, జో ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్స్ ఉంటారు కదండి. ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్స్ నార్మల్గా మనకు పిరమిడ్ మాదిరి ఉంటుంది కదా, అంటే జూనియర్ లెవెల్స్ సీనియర్ లెవెల్కి వచ్చి తగ్గిపోతూ ఉంటారు కదా. ఎంట్రీ లెవెల్లో ఎక్కువ ఉంటారు అన్నట్టు, ఇందులో కూడా పిరమిడ్ టైప్లా ఉంటారు అన్నట్టు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్స్ మాకు అవసరం లేదు, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం తీసేస్తామని చెప్తారు. ఇంకోటి
ఇప్పుడు మీరు ఎప్పుడైనా కంప్యూటర్ ప్రోగ్రామ్లతో మాట్లాడండి రేపు వాళ్ళని అడగండి, మీరు చాట్ జీపీటీ యూజ్ చేస్తారా, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారా అని. ప్రతి ఒక్కడు నేను యూజ్ చేస్తారని చెప్తారండి. ప్రతి ఒక్కడు యూజ్ చేస్తారని చెప్తారండి. అయితే వీళ్ళ కంపెనీ పాలసీలు ఎట్లుంటాయంటే ఎవడు కూడా కంపెనీల పాలసీలో వాడదని చెప్తారు అన్నట్టు. వాడదని చెప్తారు. వాళ్ళు చాలా మంది కూడా వాడతారు అది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే 40 గంటల పని మేము గంటలు చేసి పడేస్తాను అని. సో దానివల్ల కూడా కొద్దిగా జాబ్లు పోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మరి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో అదే నెక్స్ట్ అడగబోతున్నా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ రకరకాల సెంటిమెంట్స్ ని వైలేట్ చేశారు. నాకు లోకల్ సెంటిమెంట్ సంబంధం లేదు, బట్ అమెరికా సెంటిమెంట్ కూడా దీనిపైన ఇంపాక్ట్ చూపిస్తోంది. అమెరికాలో జాబ్స్ పోతాయనే సెంటిమెంట్. డెఫినెట్లీ కొద్దిగా జాబ్స్ బాగానే పోయినాయండి ఐటీ మార్కెట్లో. పాస్ట్ 6-7 months నుంచి బాగానే పోయినాయి, బాగానే చూస్తున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం డిఫరెన్స్ వస్తుంది అన్నది అసలు మైండ్ బాగ్లింగ్ అండి. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైతే పనులు చేస్తుందో, ఇప్పుడు ఒక పెద్ద బ్రిడ్జ్, రెండు మౌంటైన్స్ పక్కన ఒక బ్రిడ్జ్ తయారు చేసి రోడ్డు వేయాలంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం చేసి పడేస్తుందండి. డిజైనింగ్ అని చేసి పడేస్తుంది. అక్కడ రాక్ ఫార్మేషన్, తర్వాత ఎర్త్, దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే 3-4 గంటలు తయారు చేస్తుంది. వాడు చేసినా కానీ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, మీకు నెల రోజుల తర్వాత వెనకకు పంపిస్తాడు. మీకు ఎందుకు నెల రోజుల తర్వాత వెనకకు పంపిస్తాడు అంటే, వాడు 3 రోజులలో చేస్తే అరే నాయనా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. అట్లా పరిస్థితి, ప్రోగ్రామర్ల పరిస్థితి, అందరి పరిస్థితి అట్నే అయిపోయిందండి. లీగల్ డ్రాఫ్టింగ్స్ కూడా ఎంత మంచిగా చేస్తుంది అంటే అసలు అన్బిలీవబుల్ లీగల్ డ్రాఫ్ట్స్ చేస్తాడు. ఇప్పుడు మేము పీడిఎఫ్ను అప్లోడ్ చేసి, అఫ్కోర్స్ దానికి కొన్ని కమాండ్స్ ఇస్తాం అన్నట్టు. దానికి ఈ పర్టికులర్ పాయింట్అవుట్స్ మీద మీరు డ్రాఫ్ట్ చేయమని చెప్తే ఏం డ్రాఫ్ట్ చేస్తుందండి. మళ్ళీ దానికి ఏమైనా మనం మోడిఫికేషన్ కావాలనుకుంటే ఏం మోడిఫికేషన్ చేస్తుందండి. ఎవరైనా వినేవాళ్ళు మీరు చాట్ జీపీటీ అని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఉంటే నేను ఒక లెటర్ డ్రాప్ చేయమని చెప్పిన, ఏమని, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణలో గాడిదలనే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక గాడిదలే ఉండాలి, మిగతా వాటి అన్ని బ్యాన్ చేయాలి, దానికి ఒక 10 pointers ఇవ్వని చెప్పి దాన్ని డ్రాఫ్ట్ చేయమని చెప్తే ఏం డ్రాఫ్ట్ చేసిందండి అది. అసలు దాన్ని చూస్తే రేవంత్ రెడ్డి గారే ఇంప్రెస్ అయిపోయి గాడిదలనే పెడతాడు అన్నట్టు. అంత మంచిగా డ్రాఫ్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి పట్టుకొస్తుందో మరేందో. సో ఇంకా దానిపైన డిపెండ్ అయిపోతే మీరు అన్నట్టుగా స్టాఫ్ పూర్తిగా తగ్గిపోతారు. అవునండి. సో ఇప్పుడు అక్కడ H1 పైన రకరకాల వీసాల పైన ఉన్న వాళ్ళు కంపెనీస్ తీసేస్తే ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఇంతకుముందు మనకు ట్రావెల్ ఇండస్ట్రీ ఉండే. ఎప్పుడైనా ఏరోప్లేన్ మనం ఢిల్లీ బుక్ చేసుకోవాలంటే ట్రావెల్ ఏజెంట్ దగ్గర పోయి కూర్చొని పైసలు పట్టుకుపోయి మన దగ్గర కూర్చొని పైసలు పట్టుకుని వాడు మాట్లాడకపోయి, అవును పోయి కూర్చున్నది. ఇప్పుడు ఏం చేస్తాను, 4 క్లిక్లతో పట్టడం పోతే వచ్చేస్తాను, మన మొబైల్ నుంచి వచ్చేస్తాను. ఇదివరకు ఏదైనా ఫుడ్ మనం ఏమైనా పెళ్లి చేయాలంటే పెద్ద తత్తంగా ఉండే పలహారాలు గీరాలు ఫుడ్ చేసి హోస్ట్ మొత్తం మనకు అదే పని, ఫుడ్ మీదనే పని. ఇవాళ రేపు క్యాటరింగ్ ఫోన్ చేస్తే వాడు వచ్చి టకటక్ వచ్చి మొత్తం ఫోన్ కాల్. ఊబర్ ఆర్డర్, ఊబర్ అయితేంది, ఊబర్ ఈట్స్ అయితేంది, మీకు స్విగ్గీ అయితేంది, అన్నీ అయిపోయినాయి టెక్నాలజీ. దానివల్ల ఏమైందంటే డిస్ప్లేస్ అయిపోయి ఇంకోటి పెరుగుతూ ఉంటుంది. అక్కడ కొత్త ఎంప్లాయ్మెంట్ వేరే పెరుగుతూ ఉంటుంది. సెక్రటరీలు ఉండే, సెక్రటరీలు వెళ్ళిపోయినారు. ఫోన్ ఆపరేటర్స్ అని ఉండే, వాళ్ళు వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా పుల్ల పెట్టేది వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ పోయినా మనకే తెలుసు. వాళ్ళు వేరే దానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళని చెప్పుకోవాలి. అంతే రోబోస్ పైన నడిచిపోతుంది. అంటే నెక్స్ట్ రోబోలు వస్తాయి, ఒక లెవెల్ మటుకు పోతారు. కొంత మాత్రం కంపల్సరీ కావాలి, ఎందుకంటే వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రోగ్రామ్ చేయాలి కదా మనం. వాటికి ఉంటారు, కానీ చాలా మట్టుకు ఎగిరిపోతారని నేను అనుకుంటాను. దీనివల్ల ఎకనామికల్ రిప్రికాషన్స్ ఎట్లుంటుందని ఎకానమిస్టే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకటి మాత్రం రెవల్యూషన్, ఎవ్రీబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పకుండా వాడాల్సిందే అండి. ఇదివరకు మీకు గూగుల్ కానీ ఇంటర్నెట్ కానీ వచ్చినప్పుడు, నేను 1992 లాయర్ అయినప్పుడు నేను ఫామ్స్ టైప్ చేయాలంటే మొత్తం కంప్యూటర్ లేదండి. అప్పుడు టైప్ చేసినాం మేము. మీ ఏజ్కి వచ్చేటప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, కానీ మా ఏజ్ అప్పుడు లేకుండే. కంప్యూటర్ మేము చేసి ఫామ్స్ మీద టైప్ చేసినాం. ఫామ్స్ మీద టైప్ చేసినప్పుడు మాకు కంప్యూటర్ వచ్చినప్పుడు, అంటే మేము యంగ్ కాబట్టి అప్పుడు టక్క అడాప్ట్ అయిపోయినాం.
వాళ్ళు కొందరు అంటారు ఇదేంటి నేను ఇది వాడను ఏమైంది వాళ్ళ పరిస్థితి అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఆర్టిఫిషియల్ వాడను ఇది మంచిది కాదని అనుకుంటున్నారు, మంచిదైనా మంచిది కాకపోయినా మీరు వాడకపోతే కథం దాని స్మార్ట్ ఫోన్స్ వాడను ఏమైంది, ఫ్రిడ్జ్ వాడతాను, వాషింగ్ మిషన్ వాడను అన్నీ అయిపోతాయి. కానీ నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు పోతే వాళ్ళకి అక్కడ వీసా ఉంది, సంథింగ్ ఏదో రకరకాల వీసాలు ఉన్నాయి, ఆ వీసాలతో H1 పైన ఇంకా వాళ్ళ ఉద్యోగాలు అక్కడ పోయినాయి, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఇప్పుడు 6 months దాకా విజిటింగ్ B2 అని ఒకటి వీసా ఉంటుందండి, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఉండొచ్చు. ఒకవేళ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకోండి, ఒకళ్ళు జాబ్ ఉందనుకోండి, ఇంకోళ్ళు H4 మీద మార్చుకొని వాళ్ళు ఉండొచ్చు. లేదా అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ రూట్ అయినా స్టూడెంట్ వీసా అని ఒకటి ఉంటుంది కదా, F1 వీసా, అక్కడికక్కడనే మార్చుకొని ఉండొచ్చు. అయితే చాలా మంది మటుకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకవేళ జాబ్ పోతే ఒక 6 months ట్రై చేద్దాం ఇక్కడ అని చెప్పి వాళ్ళు 6 months B2 మీద ట్రై చేసుకొని వస్తారు. కొందరు ఏం చేస్తారు 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఒక్కసారి కనుక వాళ్ళు H1B వస్తే ఒకవేళ వాళ్ళకి I-140 ఒక చిన్న గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంటే ఒక 5-6 years వచ్చిన వాళ్ళకి I-140 అప్లై చేసుకుని గ్రీన్ కార్డు, వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా వేరే జాబ్ తీసుకొని యుఎస్కి రావచ్చు. ఈ టూల్ సెట్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయండి. ఇదివరకు 2000లో అదేదో 0s 1s అయ్యి ఉండే కదా అని, అవన్నీ కూడా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అని ఉండే, అవన్నీ చేంజ్ అయిపోయినాయి. మెయిన్ ఫ్రేమ్ నుంచి పీసీకి వచ్చింది, పీసీ నుంచి మళ్ళీ తర్వాత క్లౌడ్ అన్నారు, క్లౌడ్ నుంచి AWS అంటారు, AWS ఇవన్నీ చేంజ్ అవుతా వస్తున్నాయి. ఫస్ట్ మాకు అన్నారు లేదు మీ కంప్యూటర్లో వర్డ్ డాక్యుమెంట్ ఉండదు, క్లౌడ్లు ఉంటుందంటే నాకు అసలు అప్పుడు అర్థం కాకపోయింది. క్లౌడ్లు ఉండేది నాయన, అప్పుడు క్విక్ బుక్స్ ఇటువంటివన్నీ అవన్నీ మీ 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 ల్యాప్టాప్ ఉన్నది, ఇంటర్నెట్ ఉంటుందంటే ఇంటర్నెట్ ఎట్లుంటుంది అని అర్థం కాకపోయేది. ఇప్పుడు అవన్నీ టెక్నాలజీ మోడిఫై అయిపోయినాయి. ఇదివరకు అంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ మీద ఉంటాయి, ఇప్పుడు అవన్నీ క్లౌడ్ అంటే మనం ఇంటర్నెట్లో ఉందండి, క్లౌడ్ అంటారు వాళ్ళు. అట్లా చేంజ్ అయిపోయినాయి, టెక్నాలజీస్ అన్ని చేంజ్ అయిపోయినాయి. అరే అట్లా కూడా ఎట్లుంటుంది, మనకి ఇక్కడికే నాకు ఇక్కడనే కావాలి కదా, నాకు వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడనే కావాలి, పవర్ పాయింట్ ఇక్కడనే కావాలి, అన్ని క్లౌడ్స్కి వచ్చేసినాయి. మొత్తం అట్లా చేంజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏమున్నది ఇట్లా ఏందండి మన కొత్త ప్రోగ్రామ్ వచ్చింది, ఇది ఇట్లా ఇట్లా కొట్టంగానే 6 నిమిషాలకి వస్తుంది. నేను పొయ్యి స్కూటర్ కారు తీసుకుపోయి పార్క్ చేసే లోపలనే వాడు వచ్చి ఇచ్చేస్తాడు. అది వాడు అది కదా ఎలక్ట్రానిక్ తక్కువ టెక్నాలజీ చేంజ్ అవుతాయి, ప్రపంచం మొత్తం చేంజ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరీ చేంజ్ అయిపోతుంది. దీనివల్ల వేరే డిస్కవరీస్ ఎన్నో అవుతాయి, చాలా డిస్కవరీస్ అవుతాయి. మన బ్యాడ్ గురించి టెన్షన్ పడుతున్నాం కానీ కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్త ఆపర్చునిటీస్ చాలా మంది రావడానికి సంబంధించి ఇంకోటి, బట్ అక్కడ 6 months మాత్రమే ఉండొచ్చు. 6 months పోతే వైఫ్ అక్కడ జాబ్ చేస్తుంటే వాళ్ళకి రకరకాల వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. స్టూడెంట్ వీసాగా కన్వర్ట్ చేసుకోవడానికి, స్టూడెంట్ వీసా కూడా కన్వర్ట్ చేసుకోవడం 6 months కనెక్ట్ ఉండొచ్చు. ఎక్స్పెన్సివ్ అయితే కానీ ఉండొచ్చు. B2 అయితే ఎక్స్పెన్సివ్ ఉండదు అన్నట్టు, ఆన్లైన్లో ఫైల్ చేసుకొని ఒక 6 months ఉండొచ్చు అండి. చాలా మంది ఇప్పుడు జాబ్ పోయిన వాళ్ళు 6 months ఉండి వస్తారు. కొందరు ఇప్పుడే వెళ్ళి వచ్చేసి మళ్ళీ పోదాంలే అనుకుంటారు. 6 months తర్వాత జాబ్ రాకపోతే వాళ్ళు తను వెనుక రావడం బెటర్ అండి. వాళ్ళు డిపోర్ట్ చేసేస్తారా? డిపోర్ట్ కాదు, ఒకవేళ అతను ఇల్లీగల్గా ఉంటే రేపు మళ్ళీ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇన్ టైంలో బయటకు వచ్చేస్తాం బెటర్. ఒకవేళ వేస్ట్గా అక్కడ ఉందనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ పోద్ది కదా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళడం మేజర్ ఒకటి, విజిటింగ్ వీసా పైన వెళ్ళే వాళ్ళు కొంతమంది. అది కాకుండా అక్కడ మన వాళ్ళు రకరకాల ఆర్గనైజేషన్స్ పేరుతో ఇన్విటేషన్స్ ఇచ్చి పిలుస్తూ ఉంటారు, లైక్ తానా ఇంకా చాలా. సో ఆ ఇన్విటేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఇన్విటేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్ తానా కానీ ఆట కానీ వీళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే కదా, వాళ్ళకు కొద్ది బిజినెస్ పీపుల్ కూడా చాలా మంది వస్తారు. జ్యువెలరీ స్టోర్స్ వాళ్ళు వస్తారు, తర్వాత ఈ బట్టలు అమ్మేటోళ్ళు, చీరలు అమ్మేటోళ్ళు వస్తారు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో బిల్డింగ్లు ఎన్ఆర్ఐలకు అమ్ముకోవాలంటే వాళ్ళు అక్కడ తీసుకొని వస్తారు. అటువంటి వాళ్ళందరూ చాలా మంది వస్తారండి. వచ్చి వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకొని పోవచ్చు. అవన్నీ బిజినెస్ వీసా కింద వాళ్ళకి అటువంటి ప్రొవిజన్స్ అన్ని అలౌడ్. సో అటువంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నప్పుడు ఎంతమందికి విజిటింగ్ వీసాలు ఇవ్వాలి అనేది కూడా
అమెరికన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దాకా అంత పై లెవెల్ దాకా ఉండదండి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేసే ఉందండి, ఎవడనడి ఇన్విటేషన్ పంపిస్తారు. ఇప్పుడు ఇన్వైట్ వాడు మీ ముఖం చూసి వీసా ఇచ్చుడు తప్పితే ఆ ఇన్విటేషన్ ముఖం చూపెట్టి మీ వీసా ఇవ్వడు ఎప్పుడు కూడా. మీరు అనుకుంటారు ఓ తానా నుంచి వస్తే మీకు కంపల్సరీ వీసా వస్తుందని అట్లా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతను ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నాడు, వాడు ఒక సీనియర్ మేనేజర్ ఉన్నాడు. సీనియర్ మేనేజర్ ఎన్ని నుంచి పనిచేస్తాడు, 6 ఏళ్ళ నుంచి లెట్సే మై హోమ్కో లేదా అంటే హాల్ మార్కో ఈ కంపెనీకో ఆ కంపెనీకో పనిచేస్తాడు. ఓకే పనిచేస్తా అంటే ఓకే వీడు అక్కడ పోయి ఏం చేస్తాడు, వాళ్ళ ఒక రియల్ ఎస్టేట్ అమ్ముకొని వెనక్కి వచ్చేస్తాడు. ఈజ్ ఇట్ జెన్యున్ మనకి ఇస్తాడు. అంతేగాని వీడు ఇప్పుడే మన ఆర్పిరాల నుంచి వచ్చిండు అనుకోండి, ఇప్పుడే దిగి అసలు ఎక్కడ ఏం పని చేయకుండా నేను పోయి అక్కడ పోయి నా రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసుకుంటా, నా ఉండే 2 ఎకరాలు నేను అమ్ముతా, లేదా అంటే నా మై హోమ్ నాదే, ఈ రాజపుష్ప నాదే అని చెప్పి అనుకోండి, నమ్ముతాడా? నమ్మడు. వాళ్ళకి రిజెక్ట్ అవుతా. అంటే ఇప్పుడు నార్మల్గా మై హోమ్ రాజపుష్ప అటువంటి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పనిచేసిండు అనుకోండి, ఇదివరకు వాడు ఆ కంట్రీ ఈ కంట్రీకి పోయి వచ్చిండు అనుకోండి, వాడికి ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఇది ఒకటి ఉంటుందా సార్, అతని వీసా ఇస్తున్న సందర్భంలో అతను ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిండా లేదా చూస్తారండి. అది అడ్వాంటేజా? అడ్వాంటేజ్ చూస్తారండి. ఎందుకంటే అతని ప్రొఫైల్ అన్నది తెలవడం కష్టం, వాళ్ళ దగ్గర టైం ఉండదు అంతా. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాను, నేను రాజును, నేను నాకన్నా లేనే లేదు, నేను తర్వాత మోదీ రాహుల్ గాంధీ తర్వాత నేనే అసలు వాళ్ళకన్నా నేనే గొప్ప అని నేను చెప్పొచ్చు. కానీ అక్కడ నమ్మాలంటే వాళ్ళకు అవన్నీ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి కష్టమైంది. కష్టమైనప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇతను వేరే కంట్రీస్ పోయించిన వీసా స్టాంపింగ్స్ ఆయన ఉంటాయి కదా, వాటిని చూసుకొని చెప్పొచ్చు అన్నట్టు. అరే నాయన వీడు అన్ని కంట్రీలు పోయించిండు కదా, యూరోప్ పోయించిండు, ఇటు పోయించిండు, అటు పోయించిండు. సో రెగ్యులర్ ట్రావెలర్ ఉంటారు. ఇప్పుడు దుబాయ్ కూడా పోయిండు, అక్కడ కూడా ఏవో ప్రొవిజన్ చేసి ఆడు కూడా ఏదో పోయి అమ్మించిన అంటాడు. ఓకే దుబాయ్ వీసా ఉందా లేదని చూస్తాను. రైట్ సార్, మీ నాలెడ్జ్కి వస్తుంది, మీకు చాలా మంది మీకు క్లయింట్స్ ఉన్నారు, చాలా మంది మీతో అప్రోచ్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. మీరు చెప్తున్నారు కదా ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా టెన్షన్లో మీకు ఎక్కువ పే చేసి మరీ మీతో మాట్లాడతారు. ఏంటి సార్ వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసిన ఇబ్బందులు ఏమొస్తున్నాయి? అంటే ఒకటి ఫియర్ అనేది బాగా క్రియేట్ చేసిందండి అడ్మినిస్ట్రేషన్. అంటే ఫియర్ క్రియేట్ చేయడం కాదు, ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. కాకపోతే అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇదివరకు H1B వీసా కంపెనీ ఏ నుంచి కంపెనీ బి పోవాలంటే కొద్దిగా ఈజీగా ఉండే, F1 మీద H1 మీద పోవాలంటే చాలా ఈజీగా ఉండే, తర్వాత F1 OPT నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ పోవాలని ఈజీగా ఉండే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా హార్డ్ అయిపోయిందండి. నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటారు, EB1A అంటారు, EB1C అంటారు, L1A అంటారు, L1B అంటారు. ఇవన్నీ ప్రతి ఒక్క ప్రొవిజన్ పాస్ట్ 2 months నుంచి ప్రతి ఒక్కటి కూడా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. ఒకటి అప్రూవల్ రావాలంటే కష్టమైపోతుంది. తర్వాత డినయల్ కొన్ని వేగ్ రీజన్స్, కొన్ని రీజన్స్ మేము లీగల్గా ఉండొచ్చు కానీ అవి ఉన్నాయని మాకు కూడా తెలియదు. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, డ్రంక్ డ్రైవింగ్ అంటే స్టూడెంట్ వీసా నుంచి OPT నుంచి సిస్టమ్ ఎక్స్టెన్షన్. ఎప్పుడు కూడా ఏం చెప్పినా ఉంటే ఏ ఇబ్బంది ఏం లేదురా, నీకు స్టూడెంట్ నుంచి నీకు DUI అయిపోయిన తర్వాత నువ్వు OPT నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ పోవచ్చు, తర్వాత నీకు H1B కూడా ఏం వద్దాలని చెప్పినాం. ఈ మధ్యలో డినైల్ వచ్చిన చక్కగా మాకు స్టెమ్ ఎక్స్టెన్షన్. ఇదేంద్రా అంటే ఆ ప్రొవిజన్లో ఏముందంటే స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది USCIS ఆఫీసర్ డిస్క్రియేషన్ వాడుకొని వాడు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. నేను ఆ డిస్క్రియేషన్ వాడతలేనంటాడు వాడు. ఓకే ఓకే. సో ఇటువంటి అన్ని రూల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అవన్నీ ఎన్ఫోర్స్ చేయలే అంతకుముందు, ఇప్పుడు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సో స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా టెన్షన్ ఉంది ఇప్పుడు. స్టెమ్ ఎక్స్టెన్షన్ టెన్షన్, ప్రతిదీ టెన్షన్ అన్నట్టు. అంటే నేనేమో DUI అంటే డ్రంక్ డ్రైవింగ్ ఉంటే చెప్తాను, నార్మల్గా జాబ్ ఉన్న వాళ్ళ కాదు కానీ కొద్దిగా క్రిమినల్ హిస్టరీ ఇటువంటి ఉన్న వాళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నా అది పెద్ద క్రైమ్ ఏమో కదా అక్కడ, మీడియం లెవెల్ మీడియోకర్ క్రైమ్ అండి, అంత పెద్ద క్రైమ్ కాదు. అంటే ఫర్ ద ఇమిగ్రేషన్ పర్పసెస్ ది మీడియోకర్ క్రైమ్. సో బయట నుంచి చూస్తున్న వాళ్ళకు అమెరికాలో ఏముంటుంది, వీసాలు కూడా ఏంటో తెలియక ఒక స్కేర్ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు, కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఓ 10-15 ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళకు, గ్రీన్ కార్డ్ వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా టెన్షన్, వాళ్ళకు కూడా ఆందోళన, వాళ్ళకు కూడా భయం ఎందుకు వస్తుంది అని. అంటే లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు చెప్పాలంటే మీకు డిలాయిట్ అని కంపెనీ తెలుసు కదా, చాలా పెద్ద కంపెనీ. అటువంటి కంపెనీకి 40% H1B డినైల్ అయినాయి. 40% అంటే 100 H1 ఫైల్ చేస్తాం, 40 H1 డినైల్ అయినాయి. ఇంకా మన చిన్న H1B సంగతి తెలియదు చాలా. ఇది 8 ఏళ్ళకి బిట్వీన్ 2016 and 2019, 18-19 ఆ తర్వాత మేము కోర్టులో కేసు పోయి గెలిచిన మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త రెగ్యులేషన్స్ మనకు జనవరి 2018లో ఇంప్లిమెంట్ అయినాయి అన్నట్టు.
వాటి ద్వారా వాళ్ళకి కొద్దిగా ప్రొవిజన్స్ రైట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా డినయల్స్ ఎక్స్టెన్షన్స్ కానీ వాటి మీరు అన్నట్టు 14-15 రోజులు మాకు మేము మాట్లాడుతుంటాం కదా, వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ టైం ఏం చెప్పినారు, ఉన్న రోజులు ఉంటాం, వాడు బొమ్మనడానికి కూడా పోతాం, తట్టపట్టు పట్టుకుని పోతాం అట్లా ఉండేనట్టు. మళ్ళీ మంచిగా కంఫర్టబుల్ అయిపోయినారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే తయారవుతుంది. అట్లా ఒక ఆ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఉన్న రోజులు ఉంటాం, లేకుంటే పోతాం అన్న మెంటల్ ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు కాట్లేరు వీళ్ళు, కొన్ని రోజుల తర్వాత కొద్దిగా అర్థమైంది, ప్రిపేర్ అవుతాం. సో మేజర్గా వస్తుంది మీకు ఆ టెన్షనే ఉంది, దానికి సంబంధించిన కాల్స్ ఎక్కువ. ప్రతి ఎన్ఫోర్స్మెంట్ ప్రతి అప్రూవల్ కష్టమవుతున్నాయి, ఇదివరకు ఈజీగా వచ్చేది కష్టమైంది. సో మీరు పెడుతున్న వాటికి కూడా కొత్త కారణాలు చెప్పి మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మీకు కూడా తెలియని కారణాలు చెప్పి మాకు కూడా తెలియని కారణాలు చెప్తున్నారు. అసలు స్టెమ్ ఎక్స్టెన్షన్ డియో డినై అని మాకు తెలియదండి, 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు, ఇది డినైల్ రాగానే మొత్తం లాయర్లందరూ ఇది ఎక్కడ రాయన వీటి తప్పు, కొన్నేమో తప్పు ఉంటే కానీ ఓడియేమో వాడు యుఎస్ ఆఫీసర్ కరెక్టే ఉండొచ్చు, ఇంట్లో మనకి డిస్క్రిప్షన్ ఉంది, డినై చేసడానికి రైట్ ఉంది. రైట్ సార్. పిల్లలకి స్టూడెంట్స్కి ఇప్పుడు మీ వీడియో చాలా మంది ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా నా ఛానల్లో కూడా. సో ఆ స్టూడెంట్స్కి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఏంటి? వాళ్ళకు ఒక అంటే మీరు డైరెక్షన్ మీరు చెప్పండి. ఒకటేందంటే మీకు కష్టపడేటోళ్ళకు అమెరికాలో ఉన్నంత బెటర్ ఇంకా ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా లేదండి. మీరు అక్కడికి డైమండ్ లాగా షైన్ కావాలంటే కష్టపడి పనిచేయడానికి యుఎస్ మంచిగా ఉండాలి. కానీ మీరు ఏవి కూడా లెజిటిమేట్ ప్రొవిజన్స్ ఏవన్నది మీరు కరెక్ట్గా చూసుకోవాలి. మీరు ఏది లెజిటిమేట్ కాదు. స్టూడెంట్ మీద వీసా మీద పోయి బయట గ్యాస్ స్టేషన్లో పనిచేయడం లెజిటిమేట్ కాదు. ఓకే, స్టూడెంట్ వీసా మీరే పోయి మంచిగా కష్టపడి చదువుకొని మీరు మీ ఐటీ ప్రొఫెషనల్ కనుక షైన్ కావడానికి కొత్త టెక్నాలజీస్ మీద మీరు ఫోకస్ చేసి కనుక పెట్టుంటే మీకు ఇప్పుడు కూడా లైఫ్ బెటర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమనుకున్నామండి, ఈ అన్ని టెక్నాలజీస్ అన్ని షిఫ్ట్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఆ షిఫ్ట్ అయితే అన్నప్పుడు మీరు కొత్త వాటికి అడ్జస్ట్ కావాలి. ఇంకా నేను జీరోస్ అండ్ వన్స్ ఆ వెనక టెక్నాలజీస్ మెయిన్ ఫ్రేమ్ పోతా అంటే కుదరదు, అవి చేంజ్ అయ్యారు. జావాకు వచ్చిండ్రు, .NETకి వచ్చిండ్రు, తర్వాత SAP అన్నారు, తర్వాత ఈ కొత్త AI ఇంటెలిజెన్స్ ఉన్నది, క్లౌడ్ టెక్నాలజీస్ మధ్యలో బాగా ఇట్టేంది. ఇప్పుడు AI అంటుండ్రు. ఏలా ఎంత ప్రొవిజన్స్ ఉన్నాయంటే అసలు సర్ప్రైజింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. వాడు గ్రోసరీ స్టోర్ పోతే వాడు ఎవడెవడు దొంగతనం చేస్తాడో మొత్తం ఆ వీడియోస్ ఉంటాయి కదండి, ఇప్పుడున్న వీడియోస్, వాటిలల్లో తగిలిచ్చేస్తే ఎవడెవడు దొంగతనం చేస్తాడో అక్కడ రాగానే మీకు వీడు దొంగతనం చేసి ఉండరు ముర్రో అని చెప్తా ఉంటుంది. కౌంటర్ దగ్గర రాగానే కౌంటర్ దగ్గర వీనికి చెప్తా ఉంటుంది, వీడు చేసిండు అని చెప్తాడు. త్రూ కెమెరా నుంచి వీని దగ్గర అక్కడ వీనికి చెప్తా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దానివల్ల ఎంత సేవింగ్స్ అవుతాయి గ్రోసరీ స్టోర్ కానీ అటువంటి కానీ. సో ఇవన్నీ ఇంకా చాలా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు పాస్పోర్ట్ అవసరం లేదండి. మేము ఇప్పుడు యుఎస్ పోతే రాహుల్ కమిన్ అంటాడు. రాహుల్ వీనికి నా పేరేట తెలుసురా అంటే మనం ముఖం చూడంగా ఆల్రెడీ మనం రాహుల్ మన యుఎస్ సిటిజన్ మనకు అని తెలిసిపోతే మనకి రాహుల్ కమిన్ అంటాడు. అంతే ఏమన్నాడు వాడు, దొబ్బే అంటాడు, వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోండి. వాళ్ళు మేము CBP ఆఫీసర్తో మాట్లాడినామండి, వాళ్ళు చెప్తారు అవసరం లేదు మాకు పాస్పోర్ట్లో వస్తుంది అంటారు వాళ్ళు. పాస్పోర్ట్లో మాకు తెలుసు మీకు అతంతా మీకు పాస్పోర్ట్ వస్తుంది అంటారు. మీ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అంతే, ఫేస్ రీడింగ్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. చూడాలి, ఇంకా మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే వాటిని వాడడం మొదలు పెడితే తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. వైఎన్ఆర్.